ఆయన ప్రేమిస్తే దేవుడు వాగ్దానం చేశాడు. రోమ 8:8 దేవుని ప్రేమించేవారు కనుక ఆయన సంకల్ప చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరిగిస్తాడు. Oh Lord, I am your daughter, I am your son, I am giving the praise to you so that I can glorify you. You be with me, you help me out, because God has already promised that He will help you out. ఎన్నో మార్లు ఆయన తప్పులు చేస్తూ పాపము చేస్తూ నీకు విరోధంగా నడుస్తున్న మా కొరకు నాయన, అవిధేయులైన మా కొరకు ప్రభా నాయన తండ్రి, నీవు ఆ సెలవులో వెల చెల్లించావు కదా నాయన తండ్రి. నీవు నాయన మరణాన్ని జయించడం ద్వారా సజీవుడు అవటం ద్వారా నాయన ప్రభా తండ్రి యేసయ్యా, మరి నాయన మేము ఈరోజు సజీవులుగా ఉన్నాం కదా తండ్రి. కుటుంబంలో నెమ్మది లేని స్థితిలోనున్నావా? అప్పుల ఊబిలో కూరుకుపోయిన స్థితిలోనున్నావా? ఏ పని చేసినా విఫలమైపోతున్నావా? జీవితం లేని స్థితిలోనున్నావా? అనారోగ్యంతో అల్లాడిపోతున్నావా? తాగుడు, జూదం అనే రకరకాల సాతాను బంధకాల్లో కుటుంబ సభ్యులు ఉన్నారా? కుటుంబంలో రక్షణ లేని స్థితిలోనున్నారా? అయితే మీ సమస్యల నిమిత్తమై ప్రార్థన చేయటానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీ ప్రార్థన అవసరత ఏదైనా సరే మాకు తెలియజేయగలరు. El Shaddai Prayer Tower, 306 3rd floor, Eden Square, above Spar Hypermarket, beside Apollo Hospital, Secunderabad. మా ఫోన్ నంబర్ 8885013886. దేవుడు మీ ప్రతి అవసరతను క్రీస్తు యేసు మహదైశ్వర్యంలో తీర్చునుగాక. ప్రశ్నతో ప్రారంభిస్తున్నాను కాబట్టి ప్రశ్న అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. మీకు పరలోకంలో వెళ్ళిన తర్వాత వాక్యం అవసరమా అవసరం లేదా? పరలోకం వెళ్ళిన తర్వాత వాక్యం అవసరమా అవసరం లేదా? చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క ఒపీనియన్ చెప్పండి, మీ ఇష్టం. అవసరం లేదు, దేవుడే వాక్యం గుండు. అవసరం లేదు. అవసరం ఉందా? అవసరం లేదా? లేదా? లేదు, ఎందుకంటే యేసే వాక్యం. అందరు చెప్పండి, లెట్ దెమ్ గివ్ ఛాన్స్. అవసరం ఉందా? అవసరం లేదు? చెప్పాలి. ఉందా లేదా? లేదా? ఎందుకు లేదు? వాక్యం జుంటి తేనె దారుల కంటే మధురమైంది, అది శ్రేష్టమైంది కదా. వాక్యం ఎందుకు అవసరం లేదు పరలోకంలో? వాక్యం అవసరం ఉందంటారా లేదంటారా? సరిగ్గా చెప్పాలి. మీరు ఆలోచన చేస్తున్నారు, కరెక్ట్ చెప్పలేకపోతున్నారు. కరెక్ట్ చెప్పండి. పరలోకం వెళ్ళిన తర్వాత వాక్యం అవసరం ఉందో లేదో చిన్న ఎగ్జాంపుల్తో అడుగుతాను మిమ్మల్ని. నువ్వు ఐఏఎస్ అయ్యావు, కలెక్టర్ అయ్యావు. నువ్వు కలెక్టర్ అయిన తర్వాత నీకు ఐఏఎస్ కోచింగ్ అవసరమా అవసరం లేదా? అవసరం లేదు కదా. మరి పరలోకం వెళ్ళాక వాక్యం ఎందుకు అవసరం? వాక్యం అవసరమే లేదు. అలాగని వాక్యం వద్దని కాదు. ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే, వాక్యమే మనతో ఉంటాడు. ఎవరు? వాక్యమైనా యేసుక్రీస్తు ప్రభు. అందుకే ఒక మాట అంటాడు పౌలు భక్తుడు, 1 కొరింథీ 13:12 చూడండి ఏమని రాయబడింది. 1 కొరింథీ 13:12. ఇప్పుడు అద్దంలో చూచినట్టు సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరుగుబడిన ప్రకారం పూర్తిగా ఎరుగుదును. సో ఇప్పుడు వాక్యం ఎట్లా చూస్తున్నామంట? అద్దంలో చూసినట్లు ఎట్లా చూస్తున్నామంట? సూచనగానే చూస్తున్నాం. కానీ అప్పుడు ఎట్లా చూస్తాం? దేవుణ్ణి ముఖాముఖిగా చూస్తాం. కాబట్టి ఇప్పుడు మనకి వాక్యం అంతా చదివినా మనకి తెలిసింది ఎంత అంటే గోరంతే కొండంత కాదు. కొండంత కాదు. వాక్యం అంతా తెలిసినా నీకు తెలిసింది కొంతే. కానీ నువ్వు అప్పుడు ముఖాముఖిగా ఆయన చూసి నువ్వు పూర్తిగా ఎరుగబడిన స్థితిలోనికి వెళ్తావు. సో నా రెండో ప్రశ్న ఇప్పుడు ప్రారంభమైంది. సో ఇప్పుడు ఏది ముఖ్యం? వాక్యమా స్తుతే? స్తుతి ముఖ్యమా వాక్యం ముఖ్యమా? ఎక్కడ స్తుతి ముఖ్యం? నా ప్రశ్న స్తుతి ముఖ్యం వాక్యం ముఖ్యం? రెండు ముఖ్యమేనా? ఎందుకు? మన వాక్యంతో బలపడి, వాక్యం లేకపోతే నువ్వు ఆడపోయి స్తుతించలేవు, అది అసలు వెళ్ళలేవు. అలాగని ఉట్టి వాక్యం ఉంటే సరిపోదు.
ఇక్కడ కూడా నువ్వు స్తుతించాలి. హల్లెలూయా. నువ్వు రెండు చోట్ల నీ అల్టిమేట్ నీ డ్యూటీ ఏంటంటే, నువ్వు చేయాల్సిన పని ఏంటంటే స్తుతించటమే. అందుకే ఫిలిప్పు 2:10-11 అనుకుంటా. చూడండి ఒకసారి ఏమి రాయబడిందో. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2:10-11 చదవండి. ప్రతివాని నాలుక నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన 10 వచనం కూడా చూడమ్మా. 10 చదువు. అందుచేత పరలోకమునందున వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసునామమున వంగునట్లును ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభుని. అంటే చూడండి, మనం వంగి మొరొక్కి అంటే ఇంగ్లీష్లో చూస్తే వర్షిప్. సో ఎక్కడ వర్షిప్? భూమి మీద చేయాలి వర్షిప్. భూమి అంటే అగాధంలో ఉన్నవారు వర్షిప్, భూమి మీద ఉన్నవారు వర్షిప్, పరలోకంలో కూడా వర్షిప్ చేయాలి. సో అన్ని చోట్ల ఏం చేయాలంట? దేవుణ్ణి స్తుతించాలి ఎప్పుడు. సో ఇప్పుడు చెప్పండి, భూమి మీదే మనకు వాక్యం అవసరం, పరలోకంలో మాత్రం స్తుతి కావాలి, భూమి మీద స్తుతి కావాలి. మరి ఏది ముఖ్యమైనది? ఈ వాక్యమే మనల్ని స్తుతించేలాగా చేస్తుంది. ఆమేన్. కాబట్టి దేవుడు మనల్ని ఎందుకు సృజించాడనే విషయాన్ని మనం గ్రహించాలి. అది మెయిన్. ఏంటి అల్టిమేట్గా ఎవరైనా సరే నువ్వు యూ కెన్ బి టాప్ క్యాడర్, యూ కెన్ బి ఏ గ్రేట్ ఆంటర్ప్రెనర్, కెన్ బి ఎనీబడి. నువ్వు చేసే డ్యూటీ అక్కడ ఏం చేస్తావంటే, పరలోకంలో ఏం చేస్తావంటే దేవుణ్ణి స్తుతించడమే. ఎవరైనా సరే. సో అక్కడ స్తుతించాలి అంటే, అక్కడ స్తుతించే భాగ్యం నువ్వు పొందుకోవాలి అంటే ఇక్కడ ఏం చేయాలి అంటే వాక్యాన్ని అనుసరించాలి. వాక్యం ఏం చెప్తుంది అంటే, మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5:16 ఏమని రాయబడింది చూడండి. మొదటి తెస్సలోనికీయులకు ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమేన్. ఒకసారి గట్టిగా దేవునికి స్తుతులు చెబుదాం. హల్లెలూయా. వాక్యం ఏం చెప్తుందండి? ప్రతి విషయమునందును ఏం చేయాలంటే కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో ఏంటంటే ఇది దేవుని చిత్తము. హల్లెలూయా. సో వాక్యం కూడా ఏం చెప్తుంది నీకంటే, నువ్వు అన్ని విషయాల్లో కూడా దేవుణ్ణి ఏం చేయాలంట? స్తుతించాలి. ఇందాక పాట పాడింది అదే. హబక్కుకు భక్తుడు అదే అంటాడు, ఏమున్నా లేకపోయినా ఏం చేస్తా ప్రభా, నేను నిన్ను స్తుతిస్తా. అసలు మనిషిని ఎందుకు సృజించాడు తెలుసు కదా. ఇందా చెప్పా స్తుతించడానికి. ఇక్కడ కూడా ఎందుకు సృజించాడు? ఇక్కడ అక్కడ. యెషయా గ్రంథం 43:21 ఏమని రాయబడింది? యెషయా 43:21 నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేయుదురు. హల్లెలూయా. ఏం రాయబడింది? నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును. సో ఎందుకు నిర్మించాడంటే మనల్ని? ఆయనను స్తుతించడానికి. ఆయన స్తోత్రాన్ని ఎక్కడైనా అక్కడ కూడానా? అక్కడ. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనం ఎట్లా స్తుతించాలి? ప్రతి విషయం నందు స్తుతించాలి. అంత మాత్రమే కాదు, గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యేసయ్య అందుకే చెప్పాడు, నాయన వీరు పెదవులతో నన్ను ఆరాధిస్తున్నారు కానీ వీరి హృదయం ఎట్లా ఉందంట? దూరంగా ఉంది. సో సాతాను గాడు కూడా ఏం చేశాడు? పరలోకంలో పెదవులతోనే స్తుతించిండు, కానీ మనసులో ఇంకోటి పెట్టుకున్నాడు. అర్థమవుతుంది మీకు? మనసులో ఇంకోటి పెట్టుకున్నాడు, తను తాను హెచ్చించుకున్నాడు, కింద పడిపోయాడు. అందుకే స్తుతించడం కూడా ఎట్లా స్తుతించాలనేది ప్రభువే చెప్పాడు. ఎక్కడ చెప్పాడు చూస్తారా? మనందరికీ తెలుసు. యోహాను సువార్త 4:24 చూడండి ఏమని రాయబడింది? 23-24. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఏమైనా ఒకసారి గట్టి దేవుని స్తుతులు చూద్దాం. హల్లెలూయా. కాబట్టి నీ స్తుతిలో కూడా ఎట్లుండాలంట? ఏముండాలంటే నీ స్తుతిలో, నీ ఆరాధనలో ఎట్లుండాలంట? సత్యం ఉండాలి. నువ్వు దేవుణ్ణి స్తుతిస్తున్నావంటే ఇక్కడ నుంచి రావాలి. ప్రభు అదే కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన ఇది చూస్తాడు, ఇది చోటు ఇది చూస్తాడు. మనం దేవుని సదిలో నిలబడినప్పుడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు అసలు మనం వి షుడ్ పోర్ అవుట్ అవర్ హార్ట్. మన హృదయం అంతా కుమ్మరించబడాలి. మనం ఎట్లా, అందుకే దావీదు నాట్యం చేస్తే ప్రభుని ఉన్నాళ్ళు ఏమనుకుంటారు, నేను రాజును కదా, చుట్టుపక్కల ఏమనుకుంటారు, వాళ్ళు ఎట్లా అంటారు, ఇవేమి ఆలోచించాడా?
నేను స్టెప్ బాగా వేస్తున్నానా లేదా ఆలోచించాడా? నా మాట నేను రాగయుక్తంగా ఉందా? ఏం ఆలోచించాల. ఇక్కడి నుంచి రావాలి. అందుకే సత్యం ఉండాలి. నీ వెన్ యువర్ లైఫ్ ఈజ్ ట్రూ, నీ బ్రతుకులో సత్యం ఉంటే, నీ జీవితంలో సత్యం ఉంటే, నీ స్థుతిలో కూడా సత్యం ఉంటుంది. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. 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 నీ హృదయము. అందుకే ఒక ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు చెప్తుంటా కదా, మాల్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారంట, ఎప్పుడైనా చూస్తారా? ఏం చేస్తారు? ఇట్లా అంటుంటారు, స్కాన్ చేస్తారు. ఎందుకు? ఏమన్నా తీసుకెళ్తే, ఏమైనా బాంబులు ఏమైనా తీసుకుపోతున్నాడు. అట్లే మందిరానికి వచ్చేటప్పుడు స్కాన్ చేయలేము. నీ హృదయం కల్మషంతో ఉందా? ఎట్లా వస్తుంది? ఎట్లాంటి హృదయంతో నువ్వు వస్తున్నావు? కల్మషం లేని హృదయం. ఎందుకంటే ఆయన ఆరాధించే వాళ్ళు అట్లా ఆరాధించాలని ప్రభు కోరుకుంటున్నాడు. అట్లా ఆరాధిస్తేనే అక్కడ ఆరాధించే భాగ్యం వస్తుంది. ఏమన్? హల్లెలూయా. నువ్వు ఇక్కడ ఆరాధించకపోయినా అక్కడ ఆరాధించడం ముఖ్యం. ఆమేన్. హల్లెలూయా. అది ముఖ్యం. హల్లెలూయా. అల్టిమేట్ గోల్ ఆలోచన చేయండి ఎప్పుడు కూడా. ఏమన్? ఏమన్? హల్లెలూయా. బిగ్ పిక్చర్. హల్లెలూయా. హల్లెలూయా. బిగ్ పిక్చర్ చూడాలి ఎప్పుడు. అల్టిమేట్ గోల్ అది. అంతేనా కదా? ఎస్. ఇక్కడ కాదు. ఏమన్? ఒకసారి గట్టి దేవుని స్తుతులు చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ కాదు. ఏమన్? నేను ఒక మీటింగ్కి వెళ్ళాను. వారు అయ్యారు వాక్యం మీరు ఆడికి వెళ్ళిన తర్వాత గ్రీటింగ్స్. నేను ఏం పట్టించుకోవాలా. నేను గ్రీటింగ్స్ ఇచ్చినా, వాక్యం ఇచ్చినా, నేను 2 మాటలు చెప్పినా, అది ఆ 2 మాటలు దేవునిలో నడిపిస్తే చాలని ఆశపడతాను నేను. ఆమేన్. అవకాశం ఇవ్వకపోయినా పర్లేదు, నేను పట్టించుకోను. హల్లెలూయా. ఏమన్నా? హల్లెలూయా. ఎందుకంటే అల్టిమేట్ గోల్ అది. ఎస్. అర్థమైంది మీకు? అది ఉండాలి దృష్టిలో. ఆ దృష్టితో మీరు ప్రభువుని చూస్తే, ఆ దృష్టితో ప్రభువుని ఆరాధిస్తే అసలు ఇక ఎవరు ఏమీ చేయలేరు. ఖచ్చితంగా నువ్వు ప్రభు పక్కనే నిలబడి నువ్వు కూడా అంటావు, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అది కావాలా లేదా? గానపతి గానములతో. అంతేనా? అదే కోరుకోవాలి మనం. మన ఆశ అదే ఉండాలి. మనం అక్కడ కనబడాలి, ప్రభు పక్కన కోరుకోవాలి. అక్కడ కనబడాలంటే ఇది కావాలి. వాక్యంలోనే రాయబడింది. ఎల్లప్పుడూ ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలి. ఎట్లా స్తుతించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ. నువ్వు ఆత్మ నడిపింపు లేకుండా నువ్వు నీ హృదయంలో కల్మషం పెట్టుకొని నువ్వు ఎంత స్తుతించినా అవి చేరవు దేవుని దగ్గరికి. చేరాలనే కోరుకుంటాం మనం. అంతేనా? చేరాలా వద్దా? మన స్తుతి అర్పణగా ప్రభు దగ్గర చేరాలా వద్దా? చేరాలా? ఎంతమంది కోరుకుంటున్నారు చేరాలని? చేరాలంటే ఎటువంటి స్తుతి వెళ్ళాలి? సత్యమైన స్తుతి, కల్మషం లేని స్తుతి వెళ్ళాలి, సత్యంతో కూడిన స్తుతి వెళ్ళాలి, ఆత్మ నడిపింపుతో చేసే స్తుతి వెళ్ళాలి. హల్లెలూయా. ఎందుకంటే బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. రోమా 8:9 చదవని వస్తుంది. ఆత్మ లేనివాడు నావాడు కాడు. 8:14 ఏమని రాయబడింది చూడండి. 8:14 కూడా చూడండి. దేవుని ఆత్మ చేత ఎందరైతే నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉందురు. ఏంటంట? దేవుని ఆత్మ చేత నడిపించబడితేనే వారు దేవుని కుమార్తెలు అవుతారు. హల్లెలూయా. ఆయన ఆత్మ చేత నడిపించబడకపోతే నువ్వు దేవుని కుమారుడివి కావు. దేవుని ఆత్మ నీలో ఎప్పుడు ఉంటుంది? దేవుని ఆత్మ నీలో? ఆయన వాక్యం, ఆయన ప్రేమించినప్పుడు, ఆయన వాక్యం విన్నప్పుడు. ఎప్పుడు ఉంటుంది దేవుని ఆత్మ నీలో అంటే నువ్వు ఆత్మను దుఃఖపరచనప్పుడు. అర్థమైందా? నీలో ఉండే పరిశుద్ధ ఆత్మను నువ్వు దుఃఖపరచకూడదు, ఆత్మను ఆర్పకూడదు. ఆత్మను ఎట్లా దుఃఖపరుస్తున్నావు, ఎట్లా ఆర్పుతున్నావు అంటే వాక్య విరుద్ధమైన జీవితం జీవించడం ద్వారా. సింపుల్. నీ హృదయంలోనికి వస్తాడు, ఆహ్వానిస్తే ఆ పరిశుద్ధాత్మ నీ హృదయంలో ఉంటాడు. నువ్వు చేసే మాటలు, ఇందాక పాడాం స్తుతింతును 7 విషయాలు అయ్యగారు రాశారు కదా. నీ చూపులో తేడా ఉందనుకో వెళ్ళిపోతాడు. మనం చాలామంది అనుకుంటారు, ఏమండి ఆత్మచేత ఒకసారి నింపబడితే సరిపోతుంది కదా అని. అంతేనా? పరిశుద్ధాత్మ చేత నింపబడితే ఒకసారి సరిపోతుందా? No, every time you should be filled with Holy Spirit. Amen. అంతే కదా. ఇప్పుడు నీకు జ్వరం వచ్చిందని టీకాను వేసుకున్నావు చిన్నప్పుడు, ఆ టీకా ఇస్తే సరిపోద్దా? జ్వరం వచ్చినప్పుడు ఏం చేస్తున్నాను?
మందు వేసుకుంటున్నావు కదా. కాబట్టి ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలి? ఆత్మతో నింపబడాలి హృదయంలో. ఎందుకంటే మనం ఏం చేస్తున్నామంటే మన మాటలు, మన చూపులు, మన ఆలోచనలో ఇంకోటితో ఏం చేస్తున్నామంటే ఈ లోపల ఉన్న ప్రభువుని ఏం చేస్తున్నాం? పరిశుద్ధాత్మని ఏం చేస్తున్నాం? బయటికి తోసేస్తున్నాం. మళ్ళీ ఎప్పుడు వస్తాడు లోపలికి? పశ్చాత్తాపడి క్షమాపణ. ఎగ్జాక్ట్లీ. అందుకే అన్నాడు దావీదు భక్తుడు, ఏమన్నాడు? 51వ కీర్తన ఒకసారి చూస్తారా? 51వ కీర్తన 11. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మ నా యుద్ధ నుండి తీసివేయకము. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకన్నాడు ఈ మాట? పాపం చేసింది కాబట్టి. పాపం చేశాడు కాబట్టి ఏమంటున్నాడు? అయ్యా నీ సన్నిధిలోంచి నన్ను తోసేయద్దు నాయన, నా అంతరంగంలో సత్యం కోరుచున్నావు, నీ పరిశుద్ధ ఆత్మ నాలోంచి తీసేయద్దు. ఎందుకంటే తెలుసు అతనికి పాపం చేసిన వెంటనే అతనిలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? గద్దిస్తాడు, వెళ్ళిపోతాడు ఖచ్చితంగా వెళ్ళిపోతాడు. ఎందుకంటే మనం ఏం చేస్తాం? మీకు ఒకటి చెప్తాను వినండి. నువ్వు తప్పు చేసేటప్పుడు, నేను ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, తప్పు చేసేటప్పుడు అందరం తప్పులు చేస్తాం, మనమందరం మానవులే. తప్పు చేసేటప్పుడు ప్రభు నీతో ఈ చెవిలో మాట్లాడుతుంటాడు. నీకు తెలుసో తెలీదో నీకు చెవిలో మాటన్న వస్తుంది, పాటన్న వస్తుంది. నేను అనుభవంతో చెప్తున్నా. ఆ మాటకి నువ్వు లోబడ్డావు అనుకో, ఆపేస్తావు వెంటనే. ఆ మాటకి ఆ పాటకి నువ్వు లోబడలేదనుకో, ఇట్లా మూసేస్తావు అంతే. వేటిని? నీ ఆత్మీయ చెవుల్ని. యుల్ కొలైట్ అండ్ యుల్ డూ సిన్. పాపాన్ని ఏం చేస్తావు? చక్కగా చేసేస్తావు, ఎంకరేజ్. దావీదు భక్తుడు చూసి, ఇంకా ఆమెను చూసి ఏం చేస్తున్నాడు? భర్తని చంపించాలి. ఒకటి వెంబడి ఒకటి. ఎవరికి తెలియదు అనుకుంటున్నాడు. ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ప్రవక్తకు తెలుసు. హల్లెలూయా. చాలామంది ఏమనుకుంటారంటే అయ్యగారికి దేవుడు అన్ని బోధిస్తాడు, దేవుడు బయలుపరుస్తాడు, బోధిస్తాడు. ఆ గెహజీ అనుకున్నాడంట, ఎక్కడ చూసాడులే, ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు. ప్రవక్త అడిగాడా? లేదు ఇక్కడ నా మనస్సు నీతో రాలేదా అన్నాడు. ఏమన్నాడు? నా మనస్సు నీతో రాలేదా? ప్రభు అన్నీ తెలియపరుస్తాడు, ప్రభు అన్నీ బయలుపరుస్తాడు. కానీ ప్రభు అయినా యేసే అయినా ప్రభు మనస్సు కలిగిన దైవజనుడు అయినా ఎట్లుంటాడంటే, వాళ్ళకి వాళ్ళు తెలుసుకొని మారుతారులే అని ఎదురు చూస్తామంటాడు. అవసరమైతే హెచ్చరిక చేస్తాడు వాక్యం ద్వారా, తెలుసుకొని మారుతారులే అని. మారకపోతే మనం ఏం చేయలేం. కానీ మారాలనేదే ఆశ, అంతే కదా. ప్రభు ఆశ ఏంటి? ఒక్క ఆత్మ కూడా నశించుట దేవుని చిత్తము కాదంతే. అందుకే దావీదు భక్తుడు అన్నాడయ్యా, నీ సన్నిధిలోంచి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధ ఆత్మ నాలోంచి తీసివేయకము. ఎందుకంటే మీ ఆత్మ ఉంటే ఆనందం ఉంటుంది. దేవుని ఆత్మ నీలో ఉంటే యుల్ బి హ్యాపీ. అది ఈ లోకపరమైన హ్యాపీనెస్ కాదు, ఐడ్ కాల్ ఇట్ అస్ జాయ్. ప్రభు ఇచ్చే ఆనందం. ఆత్మలో ఏముందంట? ఆనందం కదా. దేవుని రాజ్యం ఏంటంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మయందలి ఆనందం. ఎప్పుడు నీలో ఆ వేదన ఉంటుంది, ఎప్పుడు నీలో ఆ కోపం ఉంటుంది, ఎప్పుడు నీలో కష ఉంటుంది, ఎప్పుడు నీలో బాధ ఉంటుంది అంటే దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు. దేవుని ఆత్మ వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ చేరిపోతాయి, ఒకటి వెంబడి ఒకటి. చూడండి, అందుకే దావీదు ఒకటి వెంబడి ఒకటి పాపం చేశాడు, అంతేనా? చూశాడు, వెంటనే ఆమె ఏం చేశాడు? శయనించడమే కాదు, ఇంకేం చేశాడు? చంపించడానికి. అది కూడా ఎంత తెలివిగా చంపించాడు! యుద్ధంలో ముందు నిలబెట్టి ఒకటి వెంబడి ఒకటి. ఇవన్నీ ఒకటి వెంబడి ఒకటి తప్పులు ఎందుకు జరుగుతున్నాయి అంటే ఆత్మను ఏం చేశాడు? దుఃఖపెట్టింది. ఆత్మ యొక్క, దేవుని ఆత్మ యొక్క ప్రాముఖ్యత అది గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఏదో స్తుతించాం, ఏదో పాడేసాం, లేదంటే ఏదో వాక్యం చెప్పాం, ఏదో మాట్లాడేసాం, ఇది కాదు. దేవుని ఆత్మ చేత చెప్పాలి. ఏదైనా కానీ దేవుని ఆత్మచేత ఆరాధించాలి, సత్యంతో ఆరాధించాలి, దేవుని ఆత్మచేత నింపబడి వాక్యం చెప్పాలి. ఉట్టిగా ఏదో నేను
ఎప్పుడు పొరపాటును కూడా, నేను అందుకే చెప్పాను మీకు, మీటింగ్ ప్రభువా ఇంత డబ్బులు పెట్టాం, ఇంత చేసాం, ఇంత ఖర్చు పెట్టాం, నువ్వు రాకపోతే పరిస్థితి ఏంటి? అంతేనే కాదు. ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ ఉంది, ఫుల్ ఏర్పాట్లు చేశారు, టికెట్లు 1,00,000 టికెట్లు అమ్మారు, మొత్తం 2 టీములు దిగినాయి, వర్షం పడితే పరిస్థితి ఏంది? డిజాస్టరే కదా. అట్లే అన్ని ఏర్పాట్లు చేసి ప్రభు రాకపోతే No use. It's a disaster. అందుకే ప్రార్థన చేశాను, ప్రభు నేను కాదు, మేం కాదు, నువ్వు రావాలి ఫస్ట్, Hallelujah. నువ్వు ఉండాలి అక్కడ. మన స్తుతి అట్లా ఉండాలి. Hallelujah. మనం వాక్యం చెప్పేటప్పుడు కూడా ఒకటే ప్రార్థన చేసుకొని వస్తే, ప్రభా ఈరోజు నేను కాదు, ఎవరు మాట్లాడాలి? నువ్వు మాట్లాడాలి. మీరు నమ్ముతారు లేదో మన సంఘం కొద్దిదే, మీరు నమ్ముతారు. మీటింగ్ అయిపోయిన తర్వాత నేను ప్రత్యేక ప్రార్థన చేసేటప్పుడు ఒక్కొక్కరు ఏదో ఒక వారం ఒకళ్ళు, ప్రతి వారం కూడా ఒకళ్ళు చెబుతారు, ఎవరో ఒకళ్ళు, అయ్యగారు మీరు నాతోనే మాట్లాడారు, నా సంగతి మీకెట తెలుసు అంటారు. నాకు కాదమ్మా, పరిశుద్ధాత్ముడు మాట్లాడిస్తాడు. అట్లా దేవుని ఆత్మ మాట్లాడిస్తుంది, అంతేనా? ఆత్మ ఏం చేస్తుందంట? మనకి కంఫర్ట్ ఇస్తుంది. ఆత్మ ఏం చేస్తుంది? మనల్ని హెచ్చరిక చేస్తుంది, బుద్ధి కలగజేస్తుంది. ప్రభు మాట్లాడేది అది. అందుకే దేవుని ఆత్మచేత నింపబడాలి. దేవుని ఆత్మచేత నింపబడటం అంటే ఇది 24/7 ఇక్కడ లోపల ఉంటుంది. అర్థమైందా? ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తారు. ఎగ్జాక్ట్లీ, అంతేనా కదా? దేవుని ఆత్మచేత ఆరాధిస్తే, ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే అక్కడ కూడా ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. అంతే, అక్కడ ఆటోమేటిక్గా ఆత్మతో సత్యం. నువ్వు ఆడికి పోయావంటేనే ఇక్కడ ఆరాధించావు కాబట్టి అట్లా. Hallelujah. సో మన అల్టిమేట్ గోల్ ఏంటి? అక్కడ ఆరాధించాలి. ఇక్కడ ఆరాధించినా, ఇక్కడ కనబడినా కనబడపోయినా ప్రాబ్లం కాదు, అక్కడ ఉండాలి. మెయిన్ అది. ఏమన్ Hallelujah. అది పెట్టుకోవాలి గోల్. నువ్వు ఆ గోల్ పెట్టుకుంటే ఏ సాతాను కూడా నిన్ను ఆపలేడు. ఏది కూడా నిన్ను ప్రాబ్లం ఏంటి తెలుసా? ఈ కాలు అడ్డు పెడితే పడ్డా అంటారు చూసారా కదా? కాలు అడ్డు పెడితే పడ్డా. కాలు ఎవడో అడ్డు పెట్టుకోడు, మనమే అడ్డు పెట్టుకుంటాం. అర్థమైంది మీకు? కాలు ఎవడో అడ్డు పెట్టడు, మనమే అడ్డు పెట్టుకుంటాం. మనమే కాలు అడ్డు పెట్టుకొని మనమే ఎప్పుడైపోతాం. ప్రభు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు? ఎప్పుడు తన అపన్న హస్తం ఇచ్చి మనల్ని పైకి లేపటానికి సిద్ధంగా ఉంటాడు. నువ్వేం చేయాలా? ప్రభా సహాయం చేయి, Hallelujah. తప్పిపోయా, పడిపోయా, నాకు సహాయం చేయి. చేస్తాడా చేయడా? ఖచ్చితంగా చేస్తాడా? అడుగుదాం మరి ప్రభుని, అడుగుదామా? అందరం వి ఆల్ డూ మిస్టేక్స్, వి ఆల్ డూ సిన్, తప్పిపోతాం, పడిపోతాం. అక్కడే చేరాలి. సో మళ్ళీ అడుగుతున్న ప్రశ్న, వాక్యం ముఖ్యమా, స్తుతి ముఖ్యం? 2 ముఖ్యం అబ్బా, 2 ముఖ్యం. అయ్యగారు ఎన్ని ప్రశ్నలు? 2 ముఖ్యమే. Hallelujah. అల్టిమేట్గా అందరూ చేసే పని ఏంటంటే పరలోకంలో దేవుణ్ణి స్తుతించడమే. Hallelujah. స్తుతి Amen. శక్తి. అట్లా స్తుతించాలంటే దీన్ని అనుసరించి నడుచుకోవాలి. కాబట్టి వాక్యం చాలా ప్రాముఖ్యమైంది ఈ లోకంలో. ఇదే అక్కడ చేరుస్తుంది. అక్కడ చేర్చిన తర్వాత నువ్వు చేయాల్సిన పని ఏంటంటే ప్రభుని ఆరాధించడం. స్తోత్రాలు తండ్రి. ఆయన చెప్పబడిన వాక్యానికి నీకు వందనాలు. అవును ప్రభా, వాక్యము నాయన ప్రభా బలపరుస్తుంది, వాక్యము నాయన త్రోవను చూపిస్తుంది నాయన ప్రభా, వాక్యము నాయన బుద్ధి చెప్తుంది నాయన ప్రభా, వాక్యము నాయన ఆదరిస్తుంది, వాక్యము హెచ్చరిస్తుంది నాయన ప్రభా తండ్రి. యేసయ్య, పరలోకానికి చేరుకునే నాయన ద్వారము వాక్యమే కదా నాయన ప్రభా. యేసయ్య, అయితే వాక్యంతో పాటు నేను స్తుతించాలి. భూలోకంలో స్తుతించాలి, భూమి కింద స్తుతించాలి, పరలోకంలో కూడా నేను స్తుతించాలి నాయన. మీరు మాకు ఇచ్చిన నాయన డ్యూటీ అదే కదా నాయన ప్రభా. ఆయన ఆత్మతో సత్యముతో నిన్ను ఆరాధించే వారంగా ఉండే కృపత ఇచ్చేయండి నాయన ప్రభా. ఈ వాక్యాన్ని మీరే నీరు కట్టి ఫలింపు చేయమని ఆయన మమ్మల్ని సరిచేసినందుకు నీకు వందనాలు తెలియజేస్తాం. శుద్ధ హృదయముతో నాయన తిరిగి వెళ్ళే కృపత ఇచ్చేయండి నాయన ప్రభా. మీరే అట్టి కృపత ఇచ్చేయండి. ప్రతి ఒక్క బిడ్డను ఆత్మీయ స్వస్థత ఇచ్చినందుకు వందనాలు. నీ ఆత్మీయ మేలులతో కూడా నాయన నింపమని, ఆత్మీయ ఆశీర్వాదాలు దయచేయమని నజరేయుడైన యేసు నామములో ప్రార్థించి పెడుకుంటున్నాం తండ్రి. Amen. ఆమేన్.
ప్రభు అయిన యేసుక్రీస్తు ఘనమైన నామములో మీ అందరికీ శుభములు. ఈరోజు బైబిల్ క్విజ్లోని ప్రశ్నలు దానియేలు గ్రంథము నుండి. మొదటి ప్రశ్న, ఆ ప్రతిమ ఎలా విరిగిపోయింది? ప్రశ్న మరి ఒకసారి, ఆ ప్రతిమ ఎలా విరిగిపోయింది? రెండవ ప్రశ్న, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి దేనిని సూచిస్తుంది? ప్రశ్న మరి ఒకసారి, చేతి సహాయం లేకుండా తీయబడిన రాయి దేనిని సూచిస్తుంది? మూడవ ప్రశ్న, షడ్రెక్కు, మేషక్కు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానం మీద బ్లాంక్ నియమించెను. ప్రశ్న మరి ఒకసారి, షడ్రెక్కు, మేషక్కు, అబేద్నెగో అయిన వారిని బబులోను సంస్థానం మీద బ్లాంక్ నియమించెను. ఈ ప్రశ్నలకు గల సమాధానాలు స్క్రీన్పై చూపిస్తున్న నెంబర్కు పంపగలరు. గత వారం బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానాలు. మొదటి ప్రశ్నకు జవాబు, మీరు తుత్తున్యలుగా చేయబడుదురు, మీ ఇండ్లు పెంటకుప్పగా చేయబడును. దానియేలు 2:5. రెండో ప్రశ్నకు జవాబు, అరయోక్కు. దానియేలు 2:14. మూడో ప్రశ్నకు జవాబు, తనకు సమయము దయచేయమని. దానియేలు 2:16. ఈ వారం బైబిల్ క్విజ్ విజేత అరుణ గారు ఫ్రమ్ సక్కినేటిపల్లి. ఇప్పటి వరకు అనేక ప్రోగ్రామ్స్ జరిగినాయి, మీరు చూడొచ్చు, వాచ్ చేయొచ్చు. మరి చూడండి, బలపడండి, పరిశుద్ధాత్మను పొందుకోండి. ఆమేన్.